జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంతో హోరెత్తుతోంది. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆయన చేపట్టిన వినూత్న ప్రచార విధానం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. రొటీన్ ప్రసంగాలు, సభలకు భిన్నంగా ఆయన నేరుగా జనంలోకి వెళ్ళి వారి పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్లోని ఓ టిఫిన్ సెంటర్లోకి అకస్మాత్తుగా వెళ్లిన మల్లారెడ్డి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు. వెంటనే గరిటె చేతపట్టి స్వయంగా పెనంపై దోశలు వేయడం ప్రారంభించారు. అక్కడి నుండి వచ్చిన వారికి దోశలు అందిస్తూ మాగంటి సునీతకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయన తీరుతో అక్కడ వాతావరణం సందడిగా మారింది. అంతటితో ఆగకుండా సమీపంలోని ఓ అరటిబండ్ల వద్దకు వెళ్ళి కొద్దిసేపు వ్యాపారిగా మారిపోయారు. అటుగా వెళ్తున్న వారికి అరటిపండ్లు అమ్ముతూ ఓటర్లతో సరదాగా ముచ్చటించారు. సామాన్య ప్రజల జీవన విధానంలో భాగమై వారిని ఆకట్టుకునేందుకు మల్లారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సాంప్రదాయ రాజకీయ ప్రచారాలకు స్వస్తి పలికి ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఈ కొత్త పందా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.